హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుంటాం. అది ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తాను. నేను ముందుగా తగినంత నూనె తీసుకోవాలి. తర్వాత నూనె కాగుతుండగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకుని ఉల్లిపాయలను వేసుకున్నాం. అవి దోరగా ఏగేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. అంటే లైట్గా సాల్ట్ వేసుకుందాం. పసుపు అవి కలిసేటట్టుగా కలుపుకోవాలి. కళాయి మట్టి కళాయిలో చేసుకుంటే వంట చాలా రుచిగా ఉంటాయి. నా చేతి వంట తినాలనుకున్నావుగా, అందుకే ట్రై చేస్తున్నా. మటన్ కర్రీ. ఓకే ఓకే సరే, ఎలా ప్రాసెస్ చేయాలో మనం వ్యూవర్స్ కూడా చూపించేద్దాం. ఓకే, హెల్ప్ చేయమంటారా? చేయొచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టు, టమాటాలను పచ్చిమిరపకాయ కోసి పెట్టు. ఓకే ఓకే సరే. మంచి టేస్టీ మటన్ వంటకం అన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నారు, ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి, ఓకేనా? ఎందుకు ఏం కావాలన్నా చెప్పలేదు. అల్లం, ఓకే, ధనియాలు, ఓకే, లవంగాలు, వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, ఇవన్నీ నూరమంటారా? ఇవన్నీ నూరి నాకు పేస్ట్ చేసి. సరే సరే. ఎందుకు మిక్సీ వేయమంటారా, రోట్లో ఏమైనా నూరమంటారా? రోట్లోనే బాగుంటుంది, మిక్సీ అంతా వేస్ట్. రోట్లోనే మసాలా బాగుంటుంది చక్కగా. సరే ఓకే, రోట్లోనే నూరుతాను. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కలిపేసేస్తున్నానండి. ఏంటండి అవి? దాల్చిన చెక్క, లవంగాలండి. ఇవి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, కూర బాగా టేస్టీగా ఉంటుంది. ఓకే, దంచే సౌండ్ అంత దగ్గరే పెట్ట అన్నీ మ్యూట్ చేస్తాను. బాగా మెత్తగా దంచాలి. అలాగే స్టార్ట్. మటన్ శుభ్రంగా కడుక్కోవాలండి, వాటర్ పోసుకుని. మళ్ళీ ఇంకోసారి కడుక్కోవాలండి. చేయటండి మళ్ళీ శుభ్రంగా కడుక్కుంటున్నానండి. అక్కడ నీట్గా కడుక్కుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత చక్కగా ఉండే కడుగటం మూలంగా. వావ్, సూపర్గా వచ్చినాయి కడిగితే. ముక్కలు బాగా ఉడికినాయి, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు బాగానే ఉడికినాయి. ఇప్పుడు మనం తెచ్చుకున్న మటన్ వేసుకుందాము. ఇది 1/2 కేజీ మటన్ అండి. కేజీ మటన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఆ ఉల్లిపాయ ముక్కల్ని మటన్ని కలుపుకుందాం. వేస్తున్నానండి నేను 1/2 కేజీ కాబట్టి నేను
2 స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఉప్పు కలవాలి కదా ముక్కలు నీటికిను. మూత పెడుతున్నానండి. కొంచెం మగ్గినాక వాటర్ పోస్తున్నాం. ఏమండి మరే ఈ సిచ్యువేషన్ నాకు పాట వస్తుంది, పాడమంటారా? పాడుకో. నాకు ముక్కలు మగ్గినాయండి. ఇప్పుడు 3 చెంచాల కారం వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ వేసి తినగలనంటే ఎక్కువ వేసుకోండి. మా పిల్లలు ఇంతకన్నా ఎక్కువ తినలేరు. మసాలా కూడా వేసేసుకుంటానండి. ఇన్నాడు నూరు పెట్టుకున్న మసాలాను ఒకసారి కారం మసాలా ముక్కలు పట్టి కలుపుకున్నాం. వాటర్ నీళ్ళు పోసుకుంటానండి. మూత పెట్టుకున్నాను. గుమ్మలాడే మటన్ కూర రెడీ అయిపోయిందండి. బాగా గ్రేవీగా, ఎంతో స్పైసీగా, సూపర్గా వచ్చింది కూర అండి. ఎలా ఉంది? ముక్క బాగా ఉడికిందా? కూర ఎలా ఉందా? ఆహా, ఉప్పు పోతున్నారనిపిస్తుంది.